తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం మా అందరికీ తెలిసిందే. దానికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయం తెలిసిందే. ఆయన తర్వాత తరంలో బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్లుగా హవాగా అనుభవిస్తున్నారు. ఆ తర్వాత చాలామంది హీరోలుగా పరిచయం అయినా అంత సక్సెస్ కాలేకపోయారు. అందులో చైతన్య కృష్ణ ఒకరు. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే అతడు తాజాగా ఎన్టీఆర్ అభిమానులకి వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఏమైందంటే, నందమూరి ఫ్యామిలీ నుంచి బడా స్టార్గా ఎదిగినటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్ని విభాగాల్లో మెప్పించే అతడు ఈ మధ్యకాలంలో హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు. అదే సమయంలో RRRతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద లైన్లో పెడుతున్నాడు. అదే ఇప్పుడు దేవరా, వార్ 2 సినిమాలు అతను చేస్తున్నాడు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా క్రియాశీలకంగా లేడు, కానీ అతని పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అయింది. అయితే అతని పేరుని సొంత తెలుగుదేశం నాయకుల కంటే వైసీపీ, కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు బాగా వాడుకున్నారు. ఈ మధ్యనే జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీని కాదని వైసీపీని సపోర్ట్ చేసినట్లు ఒక హాట్ టాపిక్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇది నందమూరి ఫ్యామిలీలో కలకలం రేపినట్లయింది. అందుకే తాజాగా దీని మీద నందమూరి చైతన్య కృష్ణ స్పందించాడు. అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో నందమూరి చైతన్య కృష్ణ ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. అందులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి నా వార్నింగ్, ఎవరైతే గత ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీకి సపోర్ట్ చేశారో వాళ్ళకు మాత్రమే. మీరు నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేశారని అంటున్నారు, కానీ మీరెవరూ మా బొచ్చు కూడా పేకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు అతను. ఇదే పోస్టులో నందమూరి చైతన్య కృష్ణ, నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ని టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. మీ అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకి సీరియస్ వార్నింగే ఇచ్చాడు. తాజాగా ఫేస్బుక్లో నందమూరి చైతన్య కృష్ణ పెట్టినటువంటి పోస్టు అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దీనివల్ల నందమూరి కుటుంబ అభిమానులు రెండుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది అంటుంటే, కొంతమంది ఆల్రెడీ ఎప్పుడో విడిపోయారు కదా అంటున్నారు. ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఆయన సైలెంట్గా ఉండడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని చాలామంది ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారని, తన ఫ్యాన్స్కి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం జూనియర్ ఎన్టీఆర్కి ఉందని, ఒక వ్యక్తి కొడాలి నానిని సపోర్ట్ చేయాలన్నా, ఇంకో వ్యక్తి టీడీపీని సపోర్ట్ చేయాలన్నా వ్యక్తిగతంగా చేసుకోవచ్చు తప్ప ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎవరిని సపోర్ట్ చేయకూడదని, దీని మీద ఎన్టీఆర్ ఖచ్చితంగా మాట్లాడాలని కోరుతున్నారు.